సండే ఈవినింగ్ పాకిస్తాన్ డ్రోన్స్ ఇండియా బోర్డర్స్ ఎంటర్ అయ్యాయి. కానీ దానికి ముందు ఫ్రైడే నైట్ బోర్డర్ దగ్గర గన్స్ దొరికాయి. ఈ రెండు కలిపి చూస్తే ఇది కోఇన్సిడెంట్ కాదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. పాకిస్తాన్ గన్స్ అసైన్మెంట్ ఎలా చేస్తుందో క్లియర్ గా చూద్దాం. వెల్కమ్ టు మన మైండ్ సెట్. జాన్ 11, 2026 ఈవినింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్ లో పాకిస్తాన్ సైడ్ నుండి డ్రోన్స్ ఇండియా టెరిటరీలో ఎంటర్ అయ్యాయి. ఈ డ్రోన్స్ కొన్ని నిమిషాలు హోవర్ అయ్యి మళ్ళీ పాకిస్తాన్ సైడ్ కి రిటర్న్ అయిపోయాయని సెక్యూరిటీ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ డ్రోన్ మూమెంట్ ని నార్మల్ గా చూడకూడదు, ఎందుకంటే దీనికి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈ స్టోరీలో కీ టర్నింగ్ పాయింట్. ఈ డ్రోన్స్ కనిపించడానికి ముందు ఫ్రైడే నైట్ శాంబా డిస్ట్రిక్ట్ లో గగ్వాల్ ఏరియా దగ్గర సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మ్ కన్సైన్మెంట్ రికవర్ చేశారు. యాజ్ పర్ అఫీషియల్ రికార్డ్స్, ఈ వెపన్స్ పాకిస్తాన్ సైడ్ నుండి డ్రోన్ ద్వారా డ్రాప్ చేసినవని స్ట్రాంగ్ సస్పిషియస్ ఉంది. ఈ రికవరీలో 2 పిస్టల్స్, 3 మ్యాగజైన్స్ అండ్ 1 గ్రెనేడ్ దొరికాయి. ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ బోర్డర్ లో అలర్ట్ లెవెల్ పెంచింది. అందుకే జనవరి 11 ఈవినింగ్ డ్రోన్ మూవ్మెంట్ ని సెక్యూరిటీ ఏజెన్సీస్ చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఈ డ్రోన్ మూవ్మెంట్ 6:25 PM నుండి 7:15 PM మధ్యలో జరిగింది. ఫస్ట్ గా పూంచ్ డిస్ట్రిక్ట్ లో అరౌండ్ 6:25 PM డ్రోన్ యాక్టివిటీ డిటెక్ట్ అయింది. కొన్ని నిమిషాల తర్వాత రజోరీ డిస్ట్రిక్ట్ లో అరౌండ్ 6:35 PM డ్రోన్స్ కనిపించాయి. ఈ రెండు సైటింగ్స్ ఆల్మోస్ట్ సేమ్ టైం విండోలో జరగడం వల్ల ఇది ర్యాండమ్ మూమెంట్ కాదని ఆఫీషియల్స్ అబ్జర్వ్ చేశారు. ఈ సిరీస్ అక్కడితో ఆగలేదు. తర్వాత శాంబా డిస్ట్రిక్ట్ లో అరౌండ్ 7:15 PM ఇంకొక డ్రోన్ కొన్ని నిమిషాలు హోవర్ అయి కనిపించింది. ఈ డ్రోన్స్ అన్ని లో లాటిట్యూడ్ లో బ్లింకింగ్ లైట్ తో సైలెంట్ గా మూవ్ అయ్యాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని డ్రోన్స్ పాకిస్తాన్ సైడ్ నుండి వచ్చాయి. ఇండియా టెరిటరీలో కొన్ని మినిట్స్ ఉండి మళ్ళీ పాకిస్తాన్ సైడ్ కి రిటర్న్ అయిపోయాయి. డ్రోన్ మూమెంట్ అబ్జర్వ్ చేసిన వెంటనే ఇండియా రెస్పాన్స్ ఇమీడియట్ గా వచ్చింది. ఇండియా సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్ అయ్యాయి, బోర్డర్ సర్వేలెన్స్ పెంచాయి. డ్రోన్స్ ని డిటెక్ట్ చేయడానికి కొన్ని ఏరియాస్ లో వార్నింగ్ ఫైరింగ్ చేశారు. ఈ డ్రోన్స్ మళ్ళీ ఏమైనా వెపన్స్ లేదా మెటీరియల్స్ డ్రాప్ చేశాయా అని చెక్ చేయడానికి తర్వాత గ్రౌండ్ సర్చ్ ఆపరేషన్స్ లాంచ్ చేశారు. ఇక్కడ పాకిస్తాన్ డైరెక్ట్ గా ఫైర్ చేయలేదు, మిసైల్ వాడలేదు, ఎందుకంటే అది డైరెక్ట్ వార్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే పాకిస్తాన్ డ్రోన్స్ ని యూజ్ చేస్తుంది. డ్రోన్స్ చీప్, సైలెంట్ అండ్ డినై చేయగలిగే టూల్. ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి డ్రోన్స్ యూజ్ చేసుకొని ఒక రూట్ కోసం ట్రై చేస్తుంది. సో ఈ వీడియో జస్ట్ డ్రోన్స్ కనిపించాయని కాదు, ముందు ఆర్మ్స్ డ్రాప్ చేశారు, తర్వాత మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ లో డ్రోన్స్ హోవర్ అయ్యాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఒక ప్లానెడ్ ప్రోబ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ ఎందుకు ఈ టైంలో ఇలా చేస్తుందో తెలుసుకోవాలని అంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.